సర్వైకల్ స్టిచ్ ఆర్ సర్వైకల్ ఎన్సర్క్లాజ్. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో గర్భసంచి ముఖద్వారానికి సర్వీక్స్కి కుట్టుపడద్దని చెప్తూ ఉంటాం కదా, ఇది ఎవరిలో వేస్తామో అండ్ వేయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరికైతే ముందు ప్రీటర్మ్ డెలివరీస్ అది అవుతాయో, నెలలు నిండకుండా డెలివరీస్ అవుతాయో, మిడ్ ట్రైమిస్టర్లో మిస్క్యారేజెస్ అవుతాయో, తెలియకుండా ద్వారం అది ఓపెన్ అయ్యి అబార్షన్స్ అది అవుతాయో, సర్వీక్స్ లెంత్ తక్కువగా ఉన్నా, సర్వైకల్ ఇంకాంపిటెన్స్ ఉన్నా, ఒక్కొక్కసారి ఎమర్జెన్సీగా సర్వీక్స్ లెంత్ తగ్గుతుంది అంటే ఎమర్జెన్సీ ఎన్సర్క్లాజ్ కూడా వేస్తాము. ఈ కుట్టు ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీకి సపోర్ట్గా ఉంటుంది అన్నమాట, సర్వీక్స్ అది త్వరగా ఓపెన్ అవ్వకుండా. సో ఇది వేయించుకున్న తర్వాత రెస్ట్ ఎన్ని రోజులు తీసుకోవాలనేది, కంప్లీట్ బెడ్ రెస్ట్ మీ ఇండివిజువల్ కేస్ బట్టి మీ డాక్టర్ గారు అడ్వైస్ చేస్తారు. ఒకవేళ హై రిస్క్ అనుకుంటే మీకు ఎక్కువ రెస్ట్ చెప్పాల్సిన అవసరం రావచ్చు. స్ట్రెన్యూస్ యాక్టివిటీస్, బాగా బరువులు ఎత్తడము, లాంగ్ జర్నీస్, సెక్షువల్ యాక్టివిటీ అవాయిడ్ చేస్తే బెటర్. డీప్ స్క్వాటింగ్ అంటే పెల్విస్ సర్విక్స్ మీద ప్రెషర్ పడే పనులు చేయకుండా ఉంటే బెటర్. సో ఈ అమ్మాయికి నిన్న సర్వైకల్ లెంత్ తక్కువ ఉండడం వల్ల ఆఫ్టర్నూన్ వేశాను, ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నాను. నేను అనస్థీషియా ఇస్తాం కాబట్టి అడ్మిషన్లో ఉంచామన్నమాట. ఇది కంప్లీట్లీ పెయిన్లెస్ ప్రొసీజర్, ఎందుకంటే అనస్థీషియా ఇస్తాం కాబట్టి. సో నువ్వు 2 వీక్స్లో రామ్మా, నీకు ఒకసారి లెంత్ మళ్ళీ చెక్ చేస్తాను. ఈ లోపు బ్లీడింగ్ కానీ ఉమ్మనీరు పోయినా పెయిన్ ఉన్నా రావాలి. 36-37 వీక్స్కి రిమూవ్ చేసేస్తాను. అంతా బాగుంటే నార్మల్ డెలివరీ కూడా అవుతుంది.